చెప్పండి అమ్మా. చూడండి మాస్టారు, మీ అమ్మాయి మా అబ్బాయి భార్యాభర్తలన్న విషయం ఇన్నాళ్ళు కొంతమందికే తెలుసు. కానీ ఇప్పుడు ఊరందరికీ తెలిసిపోయింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వారిద్దరికి పెళ్లి జరిగిపోవాలి. లేదంటే మొగుడు వదిలేసిన పెళ్లంలాగా మీ ఇంట్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. అవునా కాదా? అవునమ్మా. అలా ఉండకూడదనుకుంటే, నలుగురిలో నీ పరువు పోకూడదనుకుంటే నువ్వు ఒక చోట సంతకం పెట్టాలి. సంతకమా? అవును మావయ్య గారు, కట్నం కింద మీరు మా అమ్మకి మీ ఇల్లు రాసిస్తే గాని మధు మెళ్ళలో తాళి కట్టద్దని మా అమ్మ బ్లాక్మెయిల్ చేసిందండి. నేను కట్నం వద్దు అన్నాను. మా అమ్మ ఏమో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది మావయ్య గారు. ఎంతైనా తల్లి కదా మావయ్య గారు, ఆవిడ మాట వినాలి. నాకు ఇష్టం లేకపోయినా సరే అమ్మా కట్నం తీసుకుందామని మా అమ్మతో అన్నాను. మావయ్య గారు, మీరు ఇంకేం ఆలోచించకుండా ఇదిగోండి ఇక్కడ సంతకం పెట్టేశారనుకోండి, ఓ పని అయిపోతుందండి. లేకపోతే మళ్ళీ మా అమ్మ మనసు మార్చుకుని నన్ను తీసుకెళ్ళిపోతుందండి. మావయ్య గారు, మా అమ్మ వెళ్ళిపోతే నన్ను తీసుకుని మధు జీవితం నాశనం అయిపోతుందండి. అలా అవడం నాకు ఇష్టం లేదు మావయ్య గారు. మావయ్య గారు పెట్టండి మావయ్య గారు, ప్లీజ్. ఆలోచిస్తారేంటి? మీ కూతురు జీవితం కన్నా ఇల్లు ముఖ్యమా? మావయ్య గారు, ఈ పెళ్లి ఆగిపోతే మీరు నలుగురిలో తలెత్తుకుని తిరగలరా? నీ కూతురు భవిష్యత్తు కంటే నీ ఆస్తే ముఖ్యమా? భర్త వదిలేశాక మధు పాపం ఆడదానిగా ఎంత అవమానంగా ఫీల్ అవుతుందో ఆలోచించండి. మావయ్య గారు, మధు జీవితం ఇప్పుడు మీ చేతుల్లో ఉందండి. ఆఖరిసారిగా అడుగుతున్నాను, పెడతారా వెళ్ళిపోమ్మంటారా? పెడతారమ్మా, మా మావయ్య గారు పెడతారు. పెట్టండి మావయ్య గారు. చిచి, ఆయన్ని చూస్తే అలా లేదు. వెళ్దాం పదా. ఆగండి అమ్మా. సంతకం ఎక్కడ పెట్టాలి? నేను చెప్పలా? పెట్టండి మావయ్య గారు, పెట్టండి. పైకి కనిపించరు గాని కూతురంటే ప్రేమ ఎక్కువే. అమ్మా, అల్లుడన్నా ప్రేమ ఎక్కువే. నిజమే నిజమే. చూడండి మాస్టర్ గారు, ఈ విషయం మన ముగ్గురు మధ్యనే ఉండాలి. కాదని నాలుగో వ్యక్తికి తెలిసిందనుకో, నీ కూతురు నీ ఇంట్లో ఉంటుంది. నా ప్రాణం పోయినా ఎవరికి చెప్పనమ్మా. ఆఖరికి భార్యకి కూతురు కూడా చెప్పకూడదు. అమ్మా, మాస్టర్ అమ్మా, కత్తి మాటంటే మాటే, ఎవరికి చెప్పరు. మాయగారు అంతేగా? అలాగే బాబు.
మామయ్య గారు పెళ్ళి కదా, పట్టుబట్టలు అవి కట్టుకోవాలి కదా. నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుంటానే. ఆ, ఆ. तस्य फलानुदपसानुदन्तमायान्तरायास्य भाग्या लक्ष्मीः उभयतमां देवसखकीर्तस्य मुनिना सह पितृ नमस्कारं చేయండి. శ్రీ మహాగణాధిపతి దేవత మాంగళ్యగౌరీ దేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయమాసం సమర్పయామి మాంగళ్యగౌరీ దేవతాభ్యో నమః. దివ్యశ్రీ హరిద్రంధారయామి కుంకుమం సమర్పయామి మాంగళ్యగౌరీ దేవతాభ్యో నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి సర్వ ఆభరణార్థం పుష్పం సమర్పయామి. ఓం శ్రీ మహాగౌరీ దేవ్యే నమః. లక్ష్మీనారాయణాయ నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. శ్రీ సీతారామచంద్ర దేవతాభ్యో నమః. అరుంధతి వశిష్ఠాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో మహాభాగవతేభ్యో నమః. మాంగళ్య ధారణ చేయండి. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రస్యాగ్నస్య రాష్ట్రం ధారయతాం ధ్రువం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్తః సుముహూర్తోస్తు. ముహూర్తకాలే సూర్యాధీనాన్నదానాం గ్రహాణం అత్యంత అనుకూల్యతా ఫల సిద్ధిరస్తు. అనయోర్దంపత్యో అన్యోన్య ప్రాప్తిరస్తు. సత్సంతాన యోగ్యతా ఫల సిద్ధిరస్తు. అన్యోన్య దాంపత్య సిద్ధిరస్తు. మనోసంకల్ప సిద్ధిరస్తు. శతమానం భవతి శతాయుః పురుషः సతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతే. తాళి కట్టిన వేళ వేసాను ఒట్టు మమ జీవన హేతునా అంటూ ఏడడుగులు నిన్ను నడిపాను చుట్టూ. వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్త తల్లి. ఇప్పటి వరకు నువ్వు మా కూతురివి మాత్రమే. ఇక నుంచి అనసూయాదేవి గారి కోడలివి కూడా. ఇక మీద
ఎదుట ప్రేమ తప్ప పౌరుషాన్ని చూపించకు. శాంతం తప్ప కోపం చూపించకు. అణుకువ తప్ప ఆవేశం ప్రదర్శించకు. నిన్ను కోరి కోడలిగా చేసుకున్నందుకు వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకో. అలాగేనమ్మా. నా ప్రాణం పోయినా మీకు మాట రానివ్వను. వెళ్ళొస్తాను నాన్నగారు. జాగ్రత్త తల్లి. అలా అని చెప్పనమ్మా. ఎందుకంటే ఆ జాగ్రత్తకే జాగ్రత్త చెప్పేటంత నేర్పు ఓర్పు ఉన్నదానివి. సహనంతో ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగల ప్రతిభాశాలి. మెట్టినింటిలో ఎలా మసులుకోవాలో, పుట్టినింటి గౌరవం ఎలా కాపాడుకోవాలో నీకు చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే తండ్రిగా చెప్పాలి కాబట్టి ఒక మాట చెబుతాను. గతం ఒక పీడకల లాంటిది. దాని జ్ఞాపకాలతో వర్తమానాన్ని అశ్రద్ధ చెయ్యకు. దానివల్ల భవిష్యత్తు చేదాటిపోయే ప్రమాదం ఉంది. ఈ మాట ఎందుకు చెప్పానో నీకు బాగా అర్థమయ్యే ఉంటుంది. అర్థమైంది నాన్నగారు. మీ మాటల్ని అక్షరాల పాటిస్తాను. లేవండి. మధు, జీవితంలో మన అనుకోనివెన్నో జరుగుతూ ఉంటాయి. వాటికి అలవాటు పడ్డం, సర్దుకుపోవడం తప్ప మనం చేయగలిగిందేమీ లేదు. ఎలాగో జరగాలని నేను అనుకున్నాను. ఇలాగే జరగాలని ఆ దేవుడు అనుకున్నాడు. అల్టిమేట్గా ఆయన అనుకున్నదే జరిగింది. జరగాలి, అదే న్యాయం. ఎనీహౌ, ఇక నుంచి నువ్వు హ్యాపీగా ఉండాలి. అలా ఉండడం నేను చూడాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. బాయ్ మధు. ఆ, రావాలి రావాలి. వదిన గారు, ఆ, అమ్మాయి తెలుసో తెలియకో ఏదైనా తప్పు చేస్తే చీరేస్తాను అని అంటాననుకున్నారా? చ చ చ చ చ. నా ముగ్గురు కోడల మీద ఎంత ప్రేమ చూపించానో అంతకంటే ఎక్కువ ప్రేమ చూపిస్తాను. సరేనా? అమ్మా, గతాన్ని దృష్టిలో ఉంచుకుని దయచేసి దాన్ని బాధ పెట్టకండి అమ్మా. ఏంటి మాస్టారు ఇది? గతం నేనెప్పుడో గుర్తు చేశారు. నేను పైకల్లా కనిపిస్తాను గాని లోపల మీ అందరికన్నా మంచిదాన్ని తెలుసా? నేనెలాంటి దాన్నో రేపు మీ అమ్మాయి చెప్తుందిగా. వస్తానే. చేతు, బయలుదేరండి నాన్న.
ఆగండి. తులసి, నువ్వు వెళ్ళి హారతి పళ్ళని తీసుకురా. అలాగే అత్తయ్య గారు. అత్తయ్య గారు, లతక్క కోటి, నేను అరకోటి, తులసక్క రామకోటి, మరి మధుమతి భక్త కోటి. ఏమ్మా మధుమతి, నీకు నచ్చిందా? లేదంటే మార్చేద్దాం. అలా చూడకమ్మా. ఇంతకు ముందంటే నీ దృష్టిలో ఓ పనికి మాలిన చెత్తని, కానీ ఇప్పుడు అత్త, అనసూయాదేవి అత్తని. ఎక్స్ట్రాలు చేస్తే అమ్మా, కనీసం లోపలికి వచ్చేదాకా ఆగుతావా ప్లీజ్? హారతి ఇచ్చానత్తయ్య. మరేం చేయమంటావు? మధుమతిని డాన్స్ చేయమంటావా? హారతివా. చాలు చాలు కానీ కుడికాలు పెట్టి లోపలికి రమ్మా. మీ అందరికీ నేను మాట చెప్పాలనుకుంటున్నాను. ఒకప్పుడు మధుమతి మీ శత్రువు అయి ఉండొచ్చు. మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టుండొచ్చు. నిజం చెప్పాలంటే మధు వల్ల మనం కోట్లు నష్టపోయి ఉండొచ్చు. ఈరోజు మధు నా భార్యగా, ఈ ఇంటి కోడలుగా అడుగుపెట్టడం మీలో చాలామందికి ఒక మనిషికి తప్ప ఇంకెవరికీ ఇష్టం లేదు. అయినా ఈరోజు మధు నా భార్య. నాలో సగభాగం. అందరూ ఓ విషయం బాగా గుర్తుంచుకోండి. నా మధుకి చిన్న కష్టం వచ్చినా, దాన్ని కావాలని బాధ పెట్టినా లేదా ఇబ్బంది పెట్టినా అది నన్ను ఇబ్బంది పెట్టినట్టే. ఇంత చెప్పిన తర్వాత కూడా మధుని గనక ఎవరైనా ఇబ్బంది పెడితే ఏం చేస్తావు? ఏం చేస్తావురా? ఏం చేస్తానా? ఏం చేస్తావు చెప్పు. ఏం చేస్తానా? ఇలా మెడ పట్టుకుని తోసేస్తాను. ఏయ్
అది మొగుడు పెళ్ళాలకి సంబంధించిన విషయం. మధ్యలో నువ్వు వెళితే మనకే తగులుద్ది. వెళ్ళ వెళ్ళ